వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ నేను ఏదైతే వీడియో పోస్ట్ చేశానో సహజ పద్ధతుల్లో నాటుకోళ్ల పెంపకము మరియు వాటికి వచ్చే ఇష్యూస్ అని. సో దాంట్లో కొంతమంది అడిగారు ఏదైతే మనం షెడ్ కట్టామో కోళ్ళకి ప్లస్ ఆవులకని ఆ షెడ్ కాస్ట్ ఎంత అయింది ఇన్ డీటెయిల్గా చెప్పదా అని. సో నాకు అది చాలా వ్యాలిడ్ అనిపించింది. ఈ డీటెయిల్స్ అందరికీ కూడా అవసరం అవుతాయి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మేము ఆ షెడ్ సైజ్ వచ్చేసి 10x20 సెలెక్ట్ చేసుకున్నాము. దానికి సిమెంట్ వచ్చేసి కన్స్ట్రక్షన్కి మాకు మొత్తం 10 బస్తాలు తీసుకున్నాము. ఒక్కో బస్తా సిమెంట్ వచ్చేసి 370 రూపీస్ ఉండే. 10 × 370 3700 సిమెంట్కి అయింది. ప్లస్ పునాది తీసి రాళ్ళు వేసి ఆ పైన కన్స్ట్రక్షన్ చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే ప్రాపర్గా ఉండదు అని చెప్పేసి కొంచెం లోతు తీసేసి రాయి వేసాము ఆ పునాదికి. సో ఆ రాయి ఎంత తీసుకున్నామంటే ఒక ట్రక్ రాయి తీసుకున్నాము. ఒక ట్రక్ వచ్చేసి 2500. ఇసుక కూడా ఒక ట్రక్ తీసుకున్నాము 5000. సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేసాము మేము కన్స్ట్రక్షన్కి. ఈచ్ సిమెంట్ బ్రిక్ వచ్చేసి 25 రూపీస్ అయింది. మొత్తం 300 సిమెంట్ బ్రిక్స్ పట్టాయి. 25 × 300 7500 దానికి అయింది. తర్వాత రేకులు ఏదైతే షెడ్కి వాడామో అది ఒక్కో రేకు వచ్చేసి 800. మొత్తం 8 రేకులు పట్టాయి అలాంటివి. మొత్తం వచ్చేసి 6400 రేకులకు అయింది. ఐరన్ పైప్స్ వచ్చేసి హారిజాంటల్గా ఒక 2, వర్టికల్గా 3 పట్టాయి. మొత్తం 5 అన్నమాట ఐరన్ పైప్స్. ఐరన్ వచ్చేసి కేజీ లెక్కన ఇస్తారు, 80 రూపీస్ కేజీ లెక్కన ఇచ్చారు. ఒక్కో రాడ్ వచ్చేసి 21 kgs ఉండే. సో 5 రాడ్స్ వచ్చేసి 8400 పడింది. ఫెన్సింగ్ వచ్చేసి ఒక బండిల్ మొత్తం వేసాము. సో బండిల్ కాస్ట్ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను 3000. అది ఇంకొంచెం మిగిలింది. అందులో సిమెంట్ ఏవైతే పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ మాకు 6 పట్టాయి 10x20 సైజ్కి. ఒక్కో పోల్ వచ్చేసి 750 రూపీస్. అలాంటివి 6 పోల్స్ కాబట్టి 4500 అయింది పోల్స్కి. మొత్తం మీరు మెటీరియల్ కాస్ట్ చూసుకుంటే 41000 అయింది. లేబర్ కాస్ట్ వచ్చేసి 5000 అయింది. మెటీరియల్ కాస్ట్ 41 ప్లస్ లేబర్ కాస్ట్ 5 కలుపుకుంటే 46000 కంప్లీట్గా 10x20 సైజ్ షెడ్కి అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్.